నమస్కారం అండి. నేను హారిక. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఇప్పుడు మనం హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందామండి. ఇందులో మనం ముఖ్యంగా మనకు వినిపించేది హై బీపీ. ఈ హై బీపీ నరాలకి సంబంధించింది అని మనం అనుకుంటాం. నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్ విపరీతంగా బీపీ పెరిగిపోవటం వల్ల హార్ట్ దాని యొక్క పనితీరులో వచ్చే మార్పుల వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఇందులో చాలా ఉండొచ్చు. హార్ట్ స్ట్రోక్ ఉండొచ్చు. హై బీపీ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫస్ట్ అసలు ఈ హై బీపీ రావడానికి కారణాలు. ఇందులో గూడా మనం మొదటగా తీసుకునేది సమతుల్య ఆహారం తీసుకోకపోవడం. ఆహారం యొక్క సమయాలు సరిగ్గా పాటించకపోవడం. ఇంకొకటి ఊబకాయం. ఇంకొకటి శారీరక వ్యాయామం అనేది అసలు లేకపోవడం. దీనివల్ల దీనివల్ల మనకి చాలా ఒత్తిడొస్తుంది. ఈ ఒత్తిడిని అధిగమించలేకపోవడం వల్ల గూడా మనకి హై బీపీ ఎక్కువొస్తుందండి. ఇలా ఇలా రకరకాల కారణాల వల్ల మనకి హై బీపీ అనేది వస్తది. అయితే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్‌ని మనం రాకుండా నివారించుకోవడానికి యోగం అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. యోగంలో మనకి చాలా రకాలైన ఆసనాలుంటాయి. ప్రాణాయామాలుంటాయి. అలాగే ముద్రలుంటాయి. ముందుగా మనం ఒక ముద్ర గురించి వివరించుకుందామండి. ముందు హార్ట్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన ముద్ర అండి. ముందుగా ఈ 2 వేళ్ళు ఇలా మడవాలి. ఇలా. బొటన వేలుతో ఈ 2 వేళ్ళని ఇలా నొక్కి పెట్టాలండి. ఇది సంజీవని ముద్ర. సంజీవని ముద్ర. ఇలా చక్కగా కూర్చోవాలి. ఓకే. ఈ ముద్రలో చక్కగా కూర్చోవాలి. చక్కగా శ్వాస తీసుకోవడం, వదలటం చక్కగా చేయాలండి. ఈ ముద్ర ఏంటంటే, ఈ సంజీవని ముద్ర మనకి లోపలికి గాలి వెళ్ళడం, రావడం తేలిగ్గా చేసే విధానం ఉంటుందండి. బ్యాలెన్స్ అవుతుంది బాడీలో. వాయుతత్వం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొకటి, ఈ ముద్రలో కూర్చోవడం వల్ల మనం ఒత్తిడిని కూడా అధిగమించే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ ముద్రలో కూర్చొని మళ్ళీ శ్వాస మీద చక్కగా దృష్టి పెట్టి శ్వాస తీసుకోవడం నిదానంగా మనం ముక్కుతోనే శ్వాస తీసుకోవాలండి. అలాగే మళ్ళీ శ్వాస వదలటం. అలాగా ప్రశాంతంగా మనం శ్వాస తీసుకోవడం, వదలటం అలా చేయాలి ఈ ముద్రలో కూర్చొని. ముక్కుతోనే శ్వాస తీసుకోవాలి అని ఎందుకన్నానంటే, ఇప్పుడు చాలామంది పని ఒత్తిడి వల్ల పని చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అలాగే ఆ ఒత్తిడిలో ఏంటంటే శ్వాస తీసుకోవడం, వదలటం అంతా ముక్కుతో కన్నా ఎక్కువ నోటితో వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్‌గా. దానివల్ల గూడా మనకి విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. సో, ఈ ముద్రలో కూర్చున్నప్పుడైనా మనం ముద్రని గమనించుకుంటూ, ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి, శ్వాస తీసుకోవడం, వదలటం గమనించుకుంటూ ఒక 10-15 నిమిషాల వరకైనా చేయొచ్చండి. ఇది గూడా వయసుతో భేదం లేదు. అలాగే ఎలాంటి నియమాలు గూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా కూర్చోవచ్చు. ఎక్కడైనా కూర్చోవచ్చు. తేలిగ్గా కూర్చొని మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు గూడా మధ్యలో కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి ఈ ముద్ర చేసుకోవచ్చండి. మనకి ఈ వర్క్ వల్ల గూడా మనకి బాడీ చాలా హీట్ అవుతది. స్ట్రెస్ ఎక్కువవుతది. దానివల్ల అది గూడా కంట్రోల్ అయ్యే కెపాసిటీ ఈ ముద్ర వస్తదండి. ఎందుకంటే వాయుతత్వం చక్కగా బ్యాలెన్స్ అవుతది. ఎక్కువ ఏదైతే స్ట్రెస్ ఉందో కార్బన్ డయాక్సైడ్ మనకి ఎక్కువ ఏదైతే శరీరంలో నిల్వ ఉండిపోతదో అది బయటకొచ్చేస్తదండి. వచ్చి శరీరం తేలికవుతది. దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది క్రమంగా తగ్గుతదండి. బ్లడ్ ప్రెషర్ తగ్గడం వల్ల మనం ఎంత పని చేసినా ఒత్తిడిని అధిగమించే తత్వం అనేది మన శరీరానికొస్తది. అలాగే మానసికంగా గూడా మనం కొంచెం ఉల్లాసంగా మన పనులు చేసుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎక్కువ శారీరక వ్యాయామం చేయలేని వాళ్ళు, లేకపోతే టైం దొరకని వాళ్ళు కనీసం ఈ ముద్ర రోజుకొక 15 నిమిషాలు, పగలవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు. ఒక 15 నిమిషాలు ఈ ముద్రలో గనక కూర్చోగలిగితే చాలా ఉపయోగాలుంటాయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.